గౌరవించరా, మన కేసీఆర్ను గౌరవించరా. మనం మలిపి వేస్తే మలిగిపోదురా, కేసీఆర్ సాధించిన తెలంగాణ సువర్ణ అక్షరాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోతుందిరా. మన కేసీఆర్ పేరు నిలిచిపోతుందిరా. పీకి వేస్తే మొక్క కాదురా, తెలంగాణ సాధించిన కేసీఆర్ కల్పవృక్షమురా. మన కేసీఆర్ తెలంగాణ కల్పవృక్షమురా. జై కారు గుర్తు అవుతారు. మర్చిపోతు మొత్తం నువ్వే అనిపించినాయి గవరాలు మనం కాటనా ఇది ఉన్నా కూడా మూడు సార్ పట్టుకో కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మనోరన్న నాయకత్వం. కారు గుర్తుకే కొత్తగానే ఆడుతున్నాడు. కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ కారు గుర్తు. ఇప్పుడు 4,000 ఇస్తాను ఇయ్యలే కాంగ్రెస్ వాళ్ళు, అందుకే కారు గుర్తు చేయాలి. మళ్ళా సరేనా, ఆశీర్వదించాలి. కారు గుర్తు మర్చిపోద్దు. అమ్మా 20 నెలలు 52,000 బాకీరు మీకు. అవునా, ఒక్కొక్కళ్ళకి 52,000, 26 నెలలు అయింది. 2,000 4,000 చేస్తా అంటే 52,000 అన్నారు. అరే బిడ్డ నువ్వు 52,000దే, అప్పుడు నువ్వు ఆ ఓటు అడుగు అని చెప్పు. మనం ఇచ్చేటి వస్తుందా కేసీఆర్? అదే ఓకే. ఇగో చెల్లె నిలుస్తుంది ఇక్కడ. ఆశీర్వదించాలి పెద్ద మనుషులు. సరేనమ్మా, ఆశీర్వదించాలి. మళ్ళా అందరికి చెప్పాలి మరి పెద్ద మనుషులు. ఇంకొక కాడ ఒక్కొక్కరు లేడీస్ నచ్చిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం ఫోటో ఏ సబ్జెక్ట్? కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకే ఇదో ఓటు ఇప్పుడే చెప్ప. అది అన్ని చేసిన, అన్ని కులాలకు మతాలకు చేసిన ఆయనే. అమ్మ కలిసి కారు గుర్తు మర్చిపోవు. 23 తర్వాత మళ్ళీ కారు. సార్ ఒక్క నిమిషం.
ఇక్కడ పంచాయతీ మరి ఇప్పుడు పెన్షన్ రేట్ వస్తుందా? ఎంత వస్తుంది? పెరగాలి కాబట్టి టీఆర్ఎస్ వచ్చినాక 2000 ఇచ్చారు. టీఆర్ఎస్ వచ్చినాక కారు గుర్తు ఉన్నప్పుడే 2000 ఇచ్చింది కేసీఆర్. మళ్ళీ కారు గుర్తొస్తే 4000 అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, లక్ష్మీనరసింహ గారి నాయకత్వం, మనోహర నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మారిపోతుంది. కారు గుర్తు మర్చిపోతామా? ఎంతమంది కుక్కలన్నీ ఓట్లు కావాలిగా. సార్ ఒక్కసారి కారు గుర్తుకే. మర్చిపోదుగా అలా అవకాశం వచ్చింది. కారు గుర్తు పెద్ద మనిషి ఇగో బిడ్డ తీసుకున్నది ఆచరించాలి. సరేనా? మన పార్టీ తరఫున 5,000 రూపాయలు ఇది హనుమంతనే కేసీఆర్ మంచిగా వేసిండు కదా, ఏ పెద్ద మంచి కేసీఆర్కి మళ్ళీ వేసే పోటీ చేసేది. ఫోటో నెంబర్కి వెళ్ళి పోటీ ఈమెనే మన అభ్యర్థి. ఇప్పుడు ఫోటో నెంబరు 2వ వార్డు 3వ వార్డు. ఉండాలి మా వెంబడి మేము మర్చిపోము. మాకు చేసిన సంతోషం. తిరుపతి రెడ్డి భార్య జ్యోతిరెడ్డి మన అభ్యర్థి చెప్పారు అందరికి, చుట్టుపక్కల కూడా అందరు. వేములవాడ పట్టణంలోని మరి వార్డ్ నెంబర్ 1 రేగుల లత గారు, వార్డ్ నెంబర్ 2లో ఏనుగు జ్యోతిరెడ్డి గారు మరి పోటీ చేసే సందర్భంలో ఈరోజు భారీ ఎత్తున మరి తరలి వచ్చిన మా సపోర్టర్లు బీఆర్ఎస్ సోదరులు మరి గెలిపించుకోవాలి మా అభ్యర్థులని అనే ఒక భావనతోనే ఈరోజు ప్రచారం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల స్పందన, ప్రజల ఆశీర్వాదం ఏదైతే కనిపిస్తుందో అభ్యర్థుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ సంపూర్ణమైన భారీ మెజార్టీతోని గెలుస్తామని ఒక సంపూర్ణ నమ్మిక మాలో కుదిరింది. తప్పకుండా వార్డ్ నెంబర్ 1 వార్డ్ నెంబర్ 2 తప్పకుండా గెలిచి వేములవాడ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము మళ్ళొక్కసారి అని ముందటికి పోతా ఉన్నాం. తప్పకుండా మరి ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని ఆశీర్వాదం చూస్తే ఒక సంపూర్ణ నమ్మకం ఉంది. సరే, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలలోకి వెళ్తే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది. ఏది చెప్పినా, ఏ సంక్షేమ పథకాలు చెప్పినా ఆ ఫలాలే మాకు ఇంకా అందుతున్నాయి తప్పితే కాంగ్రెస్ మోసపూరితంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు ఏది కూడా ఆచరణలో పెట్టలేదు. మేము మళ్ళీ ఈ పొరపాటు మళ్ళీ చెయ్యము. 2023 అసెంబ్లీలో మేము ఏదైతే అన్నం పెట్టే మరి చేయిని పక్కకు పెట్టి ఏదో ఖాళీ గిన్నెలతో ఇప్పుడు ఉన్నాము అనే పరిస్థితిలో వాళ్ళు వ్యక్తపరుస్తుంటే మరి కేసీఆర్ గారిని బలపరుస్తాం. మళ్ళీ మేము ఓట్ల ద్వారానే మాకు అవకాశం వచ్చింది, కాంగ్రెస్కి బుద్ధి చెప్తామని వారు చెప్తుంటే మేమే
ఆశ్చర్యపోతాను. ప్రజలు ఎంత రియాక్ట్ అవుతున్నారు, వారి కేసీఆర్ పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఇది చూస్తూ ఉంటే సరే మళ్ళీ ఒకసారి మరి మాకు రెట్టింపు నమ్మిక కుదిరింది. తప్పకుండా మా ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారనే సంపూర్ణ నమ్మకం ఉంది. అట్లనే వేములవాడ పట్టణంలో మరి ఈ 13వ తారీఖు మరి వచ్చిన రిజల్టే చెప్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రచారానికి వచ్చిన అందరికీ సోదరీమణులకు అందరికీ కృతజ్ఞతలు. 1వ వార్డు అభ్యర్థి రేగుల లత గారు, 2వ అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి, అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి. క్వాలిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ వార్డు నుండి రేగుల లత కారు గుర్తుకు పోటీ చేస్తున్నాం. అందరూ వచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ ఆశిస్తున్నాం.